సో ఇప్పుడే ఓజీ మూవీ అయితే చూసేసిన. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీ గురించి ఏం చెప్పినా గానీ ఒక స్పాయిలర్ లాగా అయిపోతది. ఒక స్వీట్ అండ్ సింపుల్‌గా చెప్పాలంటే మూవీ మాత్రం సూపర్ ఉన్నది. మొత్తం ర్యాంప్ ఆడిచ్చేసిర్రు. డైరెక్టర్ సుజిత్, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గాని, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే అసలు బీభత్సం అని చెప్పొచ్చు. అసలు మూవీ మొత్తం ఒక బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు. మనం సినిమాలు ఉన్నంత సేపు ఒక బ్లడ్ ఉన్న రివర్‌లో కూర్చుంటే ఎట్లుంటదో అట్లుంటది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరిని ఊచకోత కోస్తుంటాడు. ఇట్లా స్క్రీన్ లో నరుకుతుంటే మన మీద బ్లడ్ పడ్డాడు అనిపిస్తుంది. మొత్తం హైలో నడుస్తుంది. థియేటర్లో అయితే సీట్ల పైన ఎవ్వరు కూర్చోలేదు. ప్రతి ఒక్కరు 70% ఆఫ్ ద మూవీ అందరు గాల్లోనే ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్కరు ఎగురుకుంటా చేసుకుంటా. సో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మాత్రం అసలు ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మిల్స్ ఏమో. పవన్ కళ్యాణ్ గారికి సుజిత్ ఏం చెప్పి ఒప్పించిండో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అయితే అసలు నట విశ్వరూపం చూపెట్టాడు. మొత్తం ప్రతి ఒక్కరు మంచి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనిరుద్ధ్ అది ఇది అంటారు కానీ ఎవరు ఎక్కడ పనికిరారు. తమన్ కొట్టిన మ్యూజిక్ అయితే తమన్కి గుడి కట్టినా తప్పలేదు అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఒక సర్ప్రైజ్ వచ్చేస్తుంది మూవీలో. సో అది మాత్రం మిస్ అవ్వదు. సో మూవీ మాత్రం అంతా మ్యూజిక్ కానీ, ఆ స్టోరీ కానీ, యాక్టింగ్ కానీ అంతా బాగుంది. చిన్న సీన్ ఏమైనా చెప్పినా కానీ అది మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. సో మూవీ అయితే పిక్చర్ ర్యాంప్ ఉంది. కొందరు ఏంటంటే కావాలని మూవీని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఈ మూవీస్కి వచ్చే గల మూవీస్ ని పాలిటిక్స్ ని సపరేట్ గా చూడాలన్నమాట. మూవీ మాత్రం చాలా బాగుంది. పాలిటిక్స్ ని మూవీలకు కలిపి చూస్తే అది మీకు నెగిటివ్ అని అనిపిస్తుంది. సుజిత్ డైరెక్షన్, ఆ ఒక్కొక్క విజువల్ ఉంటుంది. కళ్ళు చెదిరిపోతుంది. ఒక్కొక్క విజువల్, ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క స్క్రీన్ ప్రజెన్స్ కానీ వేరే ఉంటుంది మొత్తం. మీరందరూ ఇది థియేటర్లో పోయి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది.